పులివెందుల పట్టణంలో షేక్ ఉస్మాన్ అనే వ్యక్తికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో రావడం జరిగింది. వాస్తవంగా అతను ఇక్కడ పులివెందుల పట్టణంలోని నగరగుట్టకు చెందిన వ్యక్తి. అతను విద్యాభ్యాసము మరియు తన డిగ్రీ కూడా ఇక్కడే లయోలా కాలేజీలో, చైతన్య కాలేజీలో, అరవింద స్కూల్లో చదవడం జరిగింది. అయితే విద్యాభ్యాసం తదుపరి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం, పాస్పోర్ట్ తీసుకోవడం 2019లో అయిపోయింది. తర్వాత 2022లో అతను కువైట్ దేశానికి బ్రతుకు తెరువు నిమిత్తం వెళ్ళడం జరిగింది. అక్కడ మనోజ్ అనే హైదరాబాద్కు చెందిన ఫ్రెండ్స్ వీళ్ళు అందరూ టిక్టాక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒకరినొకరు రకరకాల రీల్స్ తీసుకుంటూ ఒకరినొకరు మాటలు మాట్లాడుకోవడం జరిగింది. ఆ మాటల సందర్భంలో ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో హిందూ సమాజానికి మనోభావానికి దెబ్బతీసే విధంగా ఉండే వీడియో ఉందో అది అప్పట్లో అతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రావడం జరిగింది. మరలా వెంటనే దానికి సంబంధించి వాళ్ళు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పడం కూడా జరిగినట్లు తెలుస్తుంది. అయితే అతను ఈ మధ్యనే కువైట్ నుంచి మన ఇండియాకు పులివెందులకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత అప్పటి వీడియో మళ్ళా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి రావడం జరిగింది. అది చూసి పులివెందుల పట్టణంలో కొంతమంది మనోభావాలు దెబ్బతినడం హిందువులవి. వాటికి సంబంధించి మేము అతన్ని పిలిపించి విచారణ చేస్తున్నాం. దీని మీద పై అధికారుల ఉత్తర్వు మేరకు మేము ఫర్దర్గా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.